నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ ప్రమాణ స్వీకారం. హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖులు. తలసేమియా బాధితుల చిన్నారుల్లో నవ్వు చూడటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమన్న ట్రస్టీ నారా భువనేశ్వరి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అవగాహన రన్. యుద్ధ రంగాలుగా మారుతున్న పెళ్లి వేడుకలు. లెగ్ పీస్ లేదని ఒక చోట, ఉప్పులో స్పూన్ లేదని మరో చోట దాడులతో ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ తలపతి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం దీనికి వేదిక అయింది. విజయ్తో గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. నటి త్రిష వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్ ఆనంద్, అర్జున, కేఏ సెంగోటయ్యర్, కీర్తన, కేజీ అరుణ్ రాజ్, పి వెంకటరమణన్, సిఆర్ నిర్మల్ కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభు ఉన్నారు. బీజేపీ నేతలు నాగేంద్రన్, కె అన్నామలై, తమిళసై హాజరయ్యారు. సీఎంగా తలపతి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రాంగణంలో ఉన్న తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ నెల 4వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మెజారిటీ మార్కుకు 10 ఎమ్మెల్యేల దూరంలో నిలవడంతో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తొలుత వైట్ అండ్ బ్లాక్ ఫార్మల్ దుస్తుల్లో వేదిక వద్దకు వచ్చిన విజయ్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు బ్లాక్ బ్లేజర్ ధరించి ఆకట్టుకున్నారు. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం వేళ ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో అద్భుత సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ టీవీకే అధినేత విజయ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ ప్రతిరూపంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ శాండ్ ఆర్ట్ అక్కడికి వచ్చిన సందర్శకులను ఆకట్టుకుంటోంది. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతళాం సస్యశ్యామళాం మాతరం, వందే మాతరం, సుప్రజ్యోత్స్నాం పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభి. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில்
எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். அமைச்சர்களுக்கு பதவியேற்பு உறுதிமொழியும் ரகசிய காப்பு உறுதிமொழியும் செய்து வைக்குமாறு மாண்புமிகு ஆளுநர் அவர்களை கேட்டுக்கொள்கிறேன். I request the Honorable Governor to administer the oath of office and secrecy to the Honorable Ministers. తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్ కార్యక్రమం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఘనంగా జరిగింది. జలవిహార్ వద్ద ప్రారంభమైన 3K, 5K, 10K రన్ విభాగాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. చిన్నారుల ప్రాణాలను బలికొంటున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చిన్నపిల్లలు బాధాకరమైన వైద్య చికిత్స తీసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా సుమారు 12,000 మంది చిన్నారులు తలసేమియాతో జన్మిస్తున్నారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,50,000 మందికి పైగా బాధితులు ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 7,500 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. సమాజంలో తలసేమియాపై మరింత అవగాహన పెంచడమే ఈ రన్ ముఖ్య ఉద్దేశమన్నారు. విజయవాడ, అనంతపురంలో త్వరలో తలసేమియా కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తలసేమియా బాధిత చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమన్నారు. టీమిండియా మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్, కలెక్టర్ ప్రియాంక అలా, సైబరాబాద్ పీసీ రమేష్, భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా, సినీ నటి మానస వారణాసి తదితరులు పాల్గొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తలసేమియా బాధిత చిన్నారులకు తమ మద్దతు తెలిపారు. దాంతో నుంచి came the thought, the idea starting thalassemia center. ఇక్కడ బ్లడ్ బ్యాంక్స్ ఉండే అక్కడ తప్పకుండా thalassemia సెంటర్ అని ముందు తీసుకెళ్ళాలని నేను నిశ్చయించుకున్నాను. ఇట్ వాజ్ వండర్ఫుల్, చాలా బాగా సక్సెస్ అయింది. ముందు కూడా ప్రజలు ఇట్లా ముందుకొచ్చి మెయిన్ టు మేక్ ద ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతే పీపుల్ కూడా అర్థం అవుతుంది వాట్ ఇస్ thalassemia. So I request everyone that they prati walk, they have to talk about thalassemia and prevent thalassemia. కడపలోని అల్మాస్పేట సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ హనుమాన్ సర్కిల్ అని బ్యానర్లు కట్టడంపై 2 వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఇది కాస్త ముదిరి ఇరు వర్గాల పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో రణరంగంగా మారింది.
ఈ ఘర్షణలో శాంతి భద్రతలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన కడప తాలూకా ఎస్ఐ నరసింహరాజుతో పాటు పలువురికి రాళ్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాలను రప్పించి లాఠీ చార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి ఆ ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇరు వర్గాలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఎటువంటి పర్మిషన్ లేదు, ఎటువంటి ర్యాలీని కూడా మనం పర్మిట్ చేయట్లేదు. కడప పట్టణానికి అలాగే కడప పట్టణం యొక్క పురోగతికి సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించి ఈ అంశం పైన అన్ని గ్రూపులతోటి, కమ్యూనల్ గ్రూప్స్ తోటి, అలాగే పెద్దలతోటి అందరితోటి కూడా పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పటికే వివిధ స్థాయిల్లో మాట్లాడటం జరిగింది. వారందరినీ కూడా కూర్చోబెట్టి, ఎందుకంటే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని త్వరగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా అడ్డుకోవాలి. అలాగే కడప యొక్క పీస్ ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఈ కమ్యూనల్ హార్మనీ కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా పర్మిషన్ లేదు. దీని మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చాలా మంది కేసెస్ పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది పోలీస్ సిబ్బంది ఇంజూర్ అయింది. వీళ్ళ మీద దాడి చేయడం అసలు టాలరేబుల్ కాదు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఈ సర్కల్ का नाम अलमासपेटा सर्कल ही है और कोई नाम नहीं है. जिसको अगर कुछ प्रॉब्लम है तो कलेक्टर साहब के पास आके रिक्विजिशन दे सकता है. हम उसको ज़रूर देखेंगे. కొంతమంది 15 కానీ 20 మంది కొంతమంది ఉంటారు. వీళ్ళకి డిఫరెంట్ మోటివేషన్స్ ఉంటాయి. అది కూడా మనమే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. కానీ ఆ పర్సనల్ కానీ మోటివ్ వల్ల కొంతమంది అట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి మాట వినడం, వీళ్ళ మాట వల్ల ఈ కమ్యూనల్ హార్మనీ మన టౌన్లో ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీపతి సతీష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి సీఎం విజయ్కు అభినందనలు తెలిపారు. సినీ రంగంలో రాణించిన విజయ్ రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించి అనతి కాలంలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదగడం చారిత్రాత్మక విజయమని నాయకులు ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. దేశం సస్యశ్యామలం కోసం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు ఉద్దండి మల్లికార్జున్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రవి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మన్నం ప్రసన్నరాజు, డాక్టర్ శ్రీపతి సురేష్, పోలయ్య, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయ్ దళపతికి ఇదే మా శుభాకాంక్షలు. ఎవరికైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ మెజార్టీ వస్తుందో వారిని మరి రాజ్యాంగపరంగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మీరు నిరూపించుకోవచ్చు, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పినట్టు రాజ్యాంగం చెప్తూ ఉంటే, మరి ఈ రోజు వరకు ఒక దళితుడైనటువంటి వ్యక్తి మరి ఒక పార్టీ స్థాపించి కొలది కాలంలోనే మరి మహోన్నతమైనటువంటి శిఖరాలకి అందుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి మరి దళపతి విజయ్ని ముఖ్యమంత్రిగా రానియకుండా అనేక రకమైనటువంటి చిక్కులు ఉన్నదో భారత రాజ్యాంగం గెలిచింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోయినా కూడా శాశ్వతంగా ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉంటుందని దళిత సమాజం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా కావడం అనేది చాలా సంతోషకరం. ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పేది
బహుజనులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అధికారంలోకి వస్తేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కనుక అధికారం అనేది కొంతమంది చేతుల్లో కాదు, సామాన్యుడి చేతుల్లో కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల చేతుల్లో కూడా ఎప్పుడైతే అధికారం వస్తుందో ఆ రోజే మరి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్వచించినటువంటి రాజ్యాంగానికి అది విశేషమైనటువంటి గొప్ప రోజు అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, మరి సోనియా గాంధీ గారు కానీ ఎప్పుడు కూడా చెప్పేటువంటి మాట బహుజనులకి రాజ్యాధికారం ఇవ్వాలి అనేటువంటి మరి ఈరోజు ఆ కళ నిజమవుతున్నటువంటి సందర్భంలో మరి మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విజయ్ గారికి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం అనేది చారిత్రాత్మక ఘట్టం. ఇది శుభదినం. ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు తప్ప హక్కులుగా ఎవరు మాట్లాడట్లేదు. తమిళనాడు ప్రజల్ని, తమిళనాడు నాయకులను చూసి మన రాష్ట్ర నాయకులు చాలా నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే బీజేపీ చేసిన మతతత్వ విధ్వంసాలను ఎండగట్టిన కనీసం బీజేపీ అడుగు కూడా పెట్టకుండా ఈరోజు 4 రోజుల నుంచి ముక్త కంఠంతో ఏ పార్టీ కూడా బీజేపీ తమిళనాడులో అడుగు పెట్టకుండా ఆ నాయకులు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. అంతరించిపోతున్న ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని సంతనూతలపాడు, కందుకూరు ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావులు అన్నారు. మద్దిపాడు మండలం తెల్లవాడు దొడ్డవరం గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా కొండపల్లి పవన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందాల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. గెలుపొందిన జతలకు బహుమతులు అందజేశారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్, పొగాకు బోర్డు సమాఖ్య చైర్మన్ మండవ జయంత్ బాబు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, గొల్లపూడి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ 45 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న గోస్పాడ్మెంట్ ఉండాలి. పద్నాలుగో రౌండ్ 4200 అడుగుల దూరం జరిగింది. 15వ రౌండ్ 4500 అడుగుల దూరాన్ని గట్టిగా మొదటి బొమ్మ 3వ బొమ్మకు 25,000 రూపాయలు. తెల్లపాడు దొడ్డవరం గ్రామ సోదరులు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి స్థానిక శాసనసభ్యులు సోదరులు విజయ్ కుమార్ గారికి, అలాగే గ్రామాలయ చైర్మన్ సోదరి సుచిత్ర గారికి, నోడా చైర్మన్ సోదరులు రియాజ్ గారికి, అలాగే గౌప్రియ మాల్ సోదరులు రవిశంకర్ గారికి, నాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈ ఎద్దుల ప్రదర్శన చేయడం ఎంతో ఖర్చుతో కూడినా కూడా నెక్స్ట్ జనరేషన్ కి ఈ ఒంగోలు జాతి ఎద్దులు ఏ విధంగా ఉంటాయి, ఈ ఒంగోలు జాతి ఎద్దుల సత్తాను చూపించేదానికి ఈ పోటీ ప్రదర్శన చాలా మంచి కార్యక్రమం. మన ఒంగోలు ఎద్దులకి ఎంతో అనుసంధానం ఉండేది. ఎందుకంటే ఆ రోజు మనము రైతులే మన భారతదేశానికి వెన్నుముక్క అంటే ఆ రోజులలో ఈ ఎద్దులే రైతులకి వెన్నుముక్క. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు చూశాను, ఎంతో ప్రేమగా ఈ ఒంగోలు ఎద్దుల్ని గిత్తల్ని అందరూ చూసుకునేవాళ్ళు. ఈరోజు కాల చేంజింగ్ సిచ్యువేషన్ లో ఈ ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ ఒంగోలు ఎద్దులు తగ్గిపోయి ఈ రోజు ఈ ట్రాక్టర్ తో వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. కానీ పూర్వకాలం ఈ మనందరికీ
ఎంతో ఈ ఎద్దులు మన జీవితాల్లో ఎంతో ముడిపడి ఉన్నాయి. ఈరోజు వాటిలన్నీ గుర్తు చేసుకొని మనము రాబోయే జనాలకి రాబోయే తరాలకి అన్ని గుర్తు చేయాలనేది మనవి. సో ఈరోజు బలంగా, ఎందుకంటే మన సంస్కృతిని మర్చిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో రాబోయే జనరేషన్ కూడా ఈ ఎడ్ల పందాలు గుర్తుండాలి, మన పల్లె వాతావరణం ఉండాలి అని చెప్పేసి ఇలాంటి ఎడ్ల పందాలు పల్లెల్లో గడపటం కూడా చాలా శుభపరిణామం. ఇంకా ఎందుకంటే దేశానికి రైతు వెన్నుముక అంటారు. అలాంటి రైతు ఉదయం వేసిన దగ్గర నుంచి ఈ ఎడ్లను తీసుకుని వెళ్ళి పొలాలకు తీసుకుని వెళ్ళి అక్కడ దున్ని వ్యవసాయం చేస్తేనే ఈ రోజు మనం ఈ రోజు రామకృష్ణ గారి జ్ఞాపకార్థంగా జరుగుతున్న సందర్భంగా ఇలాంటి అనేది ప్రోగ్రామ్స్ అనేది అన్ని ఊళ్ళ నుంచి జనం వచ్చి ఈ సందర్భంగా చూస్తున్నందుకు చాలా మంచిగా ఉందండి. ఈ రెండో రకంగా ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. అంతకుముందు ఇక్కడ జరిగింది. నెక్స్ట్ నూతలపాడు నియోజకవర్గంలో అంటే మళ్ళీ మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో కలకల్లాడే పెళ్లి వేడుకలు యుద్ధ వేదికలుగా మారుతున్నాయి. ఏదో ఒక కారణంతో పరస్పర దాడులతో కొందరు తీవ్రంగా గాయపడగా మరొక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘాతుకాలకు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు వేదికలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ షాహ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫంక్షన్ హాల్లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి కుమార్తె వివాహం రసాబాసగా మారి యువకుడి హత్యకు దారితీసింది. పెళ్లిలో పెట్టిన డీజే పాటల దగ్గర మొదట గొడవ మొదలై భోజనాల సమయంలో పెద్దదైంది. పెళ్లి ఊరేగింపులో వచ్చిన వరుడి బంధుమిత్రులు తమకు చికెన్ లెగ్ పీస్లు వడ్డించలేదని ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి రాళ్లు, బెల్టులు, వెదురు కర్రలతో కొట్టుకోగా కొందరు కత్తులతోనూ దాడులకు దిగారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన షాహ్పూర్కు చెందిన 25 ఏళ్ల సుమిత్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. कल दिनांक 8 मई को रात करीब 11:30 बजे थाना शाहपुर में एक सूचना प्राप्त हुई, जिसमें शादी के दौरान दो पक्षों में मारपीट होने की सूचना थी। पुलिस ने तुरंत ही घटना स्थल पर जाके जानकारी की तो 2 व्यक्ति घायल थे, उनको हॉस्पिटल शिफ्ट किया गया। हॉस्पिटल में दौरान उपचार एक व्यक्ति की मृत्यु हो गई। दूसरा व्यक्ति जो घायल था वो भी खतरे से बाहर है, उसका इलाज चल रहा है। इसका संज्ञान लेते हुए तुरंत ही तहरीर प्राप्त कर सुसंगत धाराओं में एफआईआर पंजीकृत की गई। इसमें जो साक्ष्य है और सीसीटीवी फुटेज है, इसके आधार पे जो अब तक करीब 7 अक्यूज्ड है जिनको गिरफ्तार किया गया है और जो बॉडी है उसको पोस्टमार्टम हेतु भेजा गया है। बॉडी पे कोई जहरा चोट नहीं पाया गया है और इन्हीं तथ्यों के आधार पे ఇదిలా ఉండగా ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మరో అపశృతి చోటు చేసుకుంది. ఉప్పులో స్పూన్ లేకపోవడంతో అన్నం తింటున్న చేతితో ఉప్పు తీసుకోవాల్సి వస్తోందని వధువు, వరుడి తరపు బంధువులు గొడవ పడ్డారు. ఈ తగాదా చినికి గాలివానగా మారి పెద్దది కావడంతో రాళ్లతో, కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 3 గాయాలు కావడంతో వారిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడు నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే ఫైల్పై మొదటి సంతకం చేశారు. యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్, మహిళల రక్షణకు ప్రత్యేక దళం దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తదుపరి గవర్నర్కు వీడ్కోలు పలికిన అనంతరం విజయ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. విజయ్ ప్రసంగానికి ప్రజలు, పార్టీ శ్రేణులు జేజేలు పలికారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో స్టేడియం మారుమోగిపోయింది. నాన్ సీఎం జోసెఫ్ విజయ్ అని తలపతి అంటుండగా ప్రేక్షకుల ఆనందానికి ఆకాశమే హద్దయింది. తమిళనాడులో ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. లౌకిక సామాజిక న్యాయ శకం మొదలైంది. డైరెక్టర్ కుమారుడు నేడు సీఎం అయ్యాడు. నేను మీ అందరి వాడిని. ఎన్నో కష్టాలు అధిగమించి ఈ స్థాయికి వచ్చా. నన్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి. డిఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది. అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. సాధ్యమయ్యేవే చెబుతాం. చెప్పిందే చేస్తాం. విజయ్ మామ అన్ని మంచి పనులు చేస్తాడు అంటూ పవర్ఫుల్ ప్రసంగం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మిత్రులైన శత్రువులైన అందరికీ తమ ప్రభుత్వంలో ఒకే చట్టం వర్తిస్తుందని, బంధుప్రీతికి తావులేదని తేల్చి చెప్పారు. టీవీకేలో ఒకే ఒక అధికార కేంద్రం ఉందని, అదే విజయ్ అని వెల్లడించారు. சினிமாவில் எப்படியாவது கஷ்டப்பட்டு வெற்றி அடையணும்னு இருந்த ஒரு சாதாரண அசிஸ்டன்ட் டைரக்டருக்கு பிறந்த ஒரு பிள்ளையா எனக்கும் வாழ்க்கையில் வறுமைனா என்னன்னு எனக்கு நல்லாவே தெரியும். பசினா என்னன்னு எனக்கு நல்லாவே தெரியும். நான் ஒன்றும் பெரிய மன்னர் பரம்பரையிலிருந்துலாம் வந்துடல. உங்களை மாதிரி தான், உங்களில் ஒருத்த மாதிரி தான், உங்கள் குடும்பத்தில் ஒருத்த மாதிரி தான், உங்கள் புள்ள மாதிரி தான், உங்கள் மகன் மாதிரி தான், உங்கள் அண்ணன் மாதிரி தான், உங்கள் தம்பி மாதிரி தான். அப்படிதான் நான் உணர்றேன். நீங்களும் என்ன அப்படி நினைச்சதுனால தான் சினிமாவில் எனக்கு ஒரு மிகப்பெரிய ஒரு இடத்த ஒன்று கொடுத்தீங்க. இப்போ அதையெல்லாம் விட்டுட்டு உங்களுக்காக நன்றி கடன் செலுத்துறதுக்காக அரசியலுக்கு வந்த உங்க விஜய, இந்த விஜய, நீ வா விஜய், நாங்களா இருக்கோம், பார்த்துக்கிறோம். விஜய் தம்பி நீ வா, நாங்க இருக்கோம். விஜி தம்பி நீ வா, நாங்க இருக்கோம். அண்ணா நீ வாடா, நாங்களா இருக்கோம். நண்பா நீ வா நண்பா, நாங்களா இருக்கோம் சொல்லி அவ்வளோ அன்பா, அவ்வளவு உறவா என்ன ஏத்துக்கிட்டீங்க. இந்த நேரத்தில் இதை நான் சொல்லணும். இந்த டிராவல்ல, இந்த ப்ராசஸ்ல எனக்கு எவ்வளவோ கஷ்டங்கள், எனக்கு எவ்வளவோ இந்த அவமானப்படுத்தினதெல்லாம் ஒரு பக்கம் இருந்தாலும், எனக்காக கூட நின்ன உங்களுக்கும் அதே மாதிரி கஷ்டங்கள், அதே மாதிரி அவமானங்கள், அதையெல்லாம் நீங்க பெருசா எடுத்துக்காம, அதையெல்லாம் நீங்க பொருட்டாவே எடுத்துக்காம, என்னோட வலிகளை, என்னோட வேதனைகளை உங்களோட தான் நினைச்சு என் கூடவே நின்னு இன்னைக்கு சி ஜோசப் விஜய் எனும் நான். జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 107 నెల కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. నటరాజస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గస్థులైన కళాకారులకు నివాళులర్పించారు.
ఎస్పీబీ మెలోడీస్ బృందం సంగీత విభావరి నిర్వహించారు. ప్రదర్శించిన హరిశ్చంద్ర నాటకంలోని వారణాసి ఘట్టం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అధ్యక్షుడు బేతంశెట్టి హరిబాబు, ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, దేనువుకొండ సుబ్బయ్య, రిమ్స్ బాబురావు, జాలాది మోహన్, ఎల్చూరి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన చావలి రమేష్ బాబును సత్కరించారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి నెల 2వ శనివారం కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇప్పటికి సుమారు 5 సంవత్సరాల నుంచి 107వ మాసం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మేము కొత్తగా వచ్చిన కళాకారులు కానీ కళాభిమానులు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా సంఘంలో చేరడానికి ఎప్పుడు కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటాము. ఎవరైనా సరే మీరు మీ యొక్క నటన కానీ సాహిత్యం కానీ ఏదైనా సాంస్కృతిక రంగంలోనే ఉంటే ఏదైనా కార్యక్రమాలు మాకు చెప్పినట్లయితే ప్రతి నెల 2వ శనివారం మీకు ఈ థియేటర్ని మేమే ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తామని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాం. ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో అసువులు బాసినటువంటి ఒక ఆదర్శమూర్తి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాగే కందుకూరి వీరేశలింగం గారు నాటక రచయిత, సంఘ సంస్కర్త, సమాజవాది, స్త్రీలకు విద్య హక్కు కల్పించాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చదువుకోవాలి, కో ఎడ్యుకేషన్ చేయాలి అన్నటువంటి ఒక నినాదంతో ఆయన ప్రజల్లోకి ఈ విధమైనటువంటి సంఘ సంస్కరణకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఒంగోలు సంతపేట బాబా మందిర ప్రాంగణంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని నాగవల్లి దళాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. సాయి మహిళా యువసేన బృందం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. 12వ తేదీన హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి 1,00,000 మల్లెల పూజ జరుగుతుందని భక్తులు అందరూ విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చెంచల్రావు కోరారు.
ఒంగోలు రాజప్పనగర్ రోడ్ ఎన్ఎస్పి హిల్స్ కాలనీలో అతి పురాతన మహిమాన్వితమైన వరసిద్ధి వినాయక స్వామి 20వ వార్షికోత్సవం వేద పండితులు లక్ష్మణ్ శర్మ, మురళీ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధాన అర్చకులు లక్ష్మణ శర్మ, రాము శర్మ వరసిద్ధి వినాయక స్వామి మూలమూర్తికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పంచహారతులు ఇచ్చారు. వరసిద్ధి వినాయక స్వామి కమిటీ సభ్యులు ఏర్పాట్లు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి తీర్థ ప్రసాదాలు సేకరించి అన్న వితరణ గావించారు. అగ్ని ప్రతిష్టాపనం అంటారు. దాని బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏ విధంగా గణపతయ స్వాహ లక్ష్మీ విఘ్నేశ్వరః అర్పణమస్తు విఘ్నేశ్వరః సుప్రీణాతు దేవత హవనాక్షో మంత్రానికి అధికరణ చేసినప్పుడే మనకి ముక్తి పొందుతాం. అందువలన ఎప్పుడైనా సరే విద్మహే విష్ణుభక్తేజ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. ఓం తేజ ధీమహి తన్నో లక్ష్మీ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలవే గణపతి కుంభవామహే కవిం కవీనామవశ్రవస్థమా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణవజే నమస్తే అస్తు లంబోదరాయ కదంతాయ శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా. స్వదయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. శ్రీ శారదాంబ మెలోడీస్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో సంగీత విభావరి నిర్వహించారు. ఆర్గనైజర్ యు కోటేశ్వరరావు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో గాయని గాయకులు, కళాకారులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. గాయని గాయకులు లక్ష్మీ తులసి, శేషారత్నం, శ్రీదేవి, అంజిబాబు, కోటేశ్వరరావు, నిర్మల, శిరీష, రవి, వలి, సాయి మాస్టర్, తాత శ్రీనివాసరావు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాయకులను సత్కరించారు. కోరి కోరి కాలు సోంది ఏడు ఎందుకు నిన్నలా చూస్తుంటే మంది మనసు రివ్వుమంటుంది వయసు. గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము ఇదోరకు స్వయంవరం తిరుమతం ప్రియం ప్రియం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ ప్రమాణ స్వీకారం. హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖులు. తలసీమియా
తలసేమియా బాధితుల చిన్నారుల్లో నవ్వు చూడటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమన్న ట్రస్టీ నారా భువనేశ్వరి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అవగాహన రన్. యుద్ధ రంగాలుగా మారుతున్న పెళ్లి వేడుకలు. లెగ్ పీస్ లేదని ఒక చోట, ఉప్పులో స్పూన్ లేదని మరో చోట దాడులతో ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. కష్టం లేని పని ఉండదు, ఒత్తిడి లేని బాధ్యత ఉండదు, బాధలు లేని జీవితం ఉండదు. ఇవన్నీ సాధిస్తేనే అపజయం అనే మాట ఉండదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.